కష్టకాలంలో మాగంటి కుటుంబానికి కేసీఆర్ కుటుంబం అండగా ఉందన్నారు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. మాగంటి కుటుంబంపై ఎంతో నమ్మకంతో మరోసారి కేసీఆర్ అవకాశం కల్పించారని తెలిపారు. గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి మాగంటి గోపీనాథ్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్న తీరే మరోసారి గెలిపిస్తుందన్నారు. కాంగ్రెస్ ఎన్ని ఎత్తులు వేసినా ఉప ఎన్నికల్లో గెలిచేది మాగంటి కుటుంబమే అంటున్న సునీతతో మా ప్రతినిధి దిలీప్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీతను కేసీఆర్ గారు ప్రకటించారు. సో దీనిపైన తన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం. సో కేసీఆర్ గారు మీ పైన నమ్మకంతో సో మరోసారి మీ కుటుంబానికి టికెట్ ఇచ్చారు. సో ఎలా అనిపిస్తుంది? ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన కేసీఆర్ గారికి నా ధన్యవాదాలు. మాగంటి గారి మరణం తర్వాత బీఆర్ఎస్ పార్టీ మా కుటుంబానికి అండగా కేటీఆర్ అన్న చాలా సపోర్ట్ చేసి అండగా నిలబడ్డారు. ఎట్లా ఉంటాయి గెలుపు అవకాశాలు ఎట్లా ఉంటాయి? ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ నియోజకవర్గ మొత్తం కూడా అన్ని డివిజన్లలో కూడా పార్టీకి చెందిన నేతలందరూ కూడా మీటింగ్ కూడా పెట్టుకున్నారు. సో విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి? కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు, అన్న ప్రతి ఇంటికి అందించిన సేవలు, అభివృద్ధి పనులు అవే మమ్మల్ని గెలిపిస్తాయి. అన్ని పార్టీలు అందరూ అనుకోవటం సహజం, గెలుస్తామనే అనుకుంటారు. కానీ ప్రజల్లో కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు, మంచి పనులు, గోపీనాథ్ గారు చేసిన కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి పనులు ఇవే ముందుకు తీసుకెళ్తాయి. ప్రజలే మాకు అండగా ఉంటారు. గోపన్న ఎప్పుడు జనాల్లోనే ఉన్నారు. జనాలంటేనే గోపన్న, గోపన్న అంటేనే జనాలని ప్రజలందరూ అంటారు. సో కేసీఆర్ గారు మరోసారి గోపీనాథ్ కుటుంబానికి టికెట్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తుందని చెప్తున్నారు. ఎవరెన్ని ఎన్నికల కన్నా ఫైనల్గా మాగంటి కుటుంబం అంటేనే జూబ్లీహిల్స్ అంటేనే మాగంటి కుటుంబం అనేటువంటి అభిప్రాయాన్ని మాగంటి సునీత వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో నిశ్చయంతో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్.